మనందరికీ బాగా ఇష్టమైన స్నాక్ అదేనండి జీడిపప్పు. దాని గురించి ఈరోజు కాస్త వివరంగా మాట్లాడుకుందాం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటుంటారు కదా, మరి నిజంగా దానికదేంటి? అసలు దానిలో ఏముంది? లాభాలేంటి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వాటన్నిటినీ ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ముందుగా మనం ముందున్న ప్రశ్న ఇదే: ఈ చిన్నగా కనిపించే జీడిపప్పు నిజంగానే ఓ హెల్త్ పవర్ హౌసా, లేకపోతే ఊరికే అలా టైంపాస్కి తినే ఓ టేస్టీ స్నాక్ మాత్రమేనా? చూడ్డానికి చిన్నదేనా, దీని లోపల దాగున్న పోషకాల గురించి తెలిస్తే వావ్ అనిపించడం ఖాయం. అసలు విషయమేంటంటే, జీడిపప్పు ఓ పోషకాల ఘని లాంటిది. మన బాడీకి కావలసిన మంచి ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇందులో ఫుల్గా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, మన శరీరం అనే ఇంజన్ నడవడానికి కావలసిన ఫ్యూయల్ అన్నమాట ఇది. ఓకే, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ జీడిపప్పు తినడం వల్ల మనకు కలిగే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. చూశారు కదా, జీడిపప్పు ప్రభావం ఏదో ఒక్కదానికే పరిమితం కాదు. మన గుండె దగ్గర్నుంచి మెదడు దాకా, ఎముకల బలం నుంచి వెయిట్ కంట్రోల్ వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే మన బాడీలోని చాలా కీలకమైన సిస్టమ్స్ మీద దీని పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఫ్యాట్ అంటే కొవ్వు అనగానే చాలామందికి ఒకటే భయం, కానీ జీడిపప్పులో ఉండేది మంచి కొవ్వు అనమాట. అంటే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారే అవి. ఇవేం చేస్తాయంటే మన రక్తంలో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించి గుండెను పదిలంగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. ఇక ఇది చూడండి, మెగ్నీషియం. జీడిపప్పులో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క మినరల్ చాలు మన నరాల వ్యవస్థ, మెదడు పనితీరు రెండూ సూపర్బ్గా మెరుగుపడతాయి. సింపుల్గా చెప్పాలంటే మన మెమరీ పవర్కి, కాన్సంట్రేషన్కి ఇదొక బూస్ట్ లాంటిదన్నమాట. ఆగండి ఆగండి, బెనిఫిట్స్ లిస్ట్ ఇంకా అయిపోలేదు. జీడిపప్పులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మన ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. అంతేనా? కానే కాదు, దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల స్కిన్, హెయిర్ కూడా భలే మెరుస్తాయి. ఇక ఎప్పుడైనా బాగా నీరసంగా, డల్గా అనిపించిందా? ఓ 4 జీడిపప్పులు తింటే చాలు, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇన్ని మంచి విషయాలున్నాయి కదా అని అన్నీ మంచే అనుకోవడానికి లేదు. నాణానికి రెండో వైపు ఉన్నట్టు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక విషయాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. జీడిపప్పు ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందన్నదే ఎంత నిజమో, దానిలో క్యాలరీలు కూడా ఎక్కువే అన్నదే అంతే నిజం. సో టేస్ట్ అదిరిపోయింది కదా అని ఎక్కువ లాగిచ్చేశామో ఇక అంతే సంగతులు, బరువు పెరిగిపోతాం. అందుకే లిమిట్లో తినడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఈ క్యాలరీల గోల పక్కన పెడితే మరో 2 విషయాలు కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, కొంతమందికి నట్స్ పడవు, ఎలర్జీలొస్తాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రెండోది, మనం ఎక్కువగా తినే ఆ నూనెలో వేయించిన జీడిపక్కుంది చూశారు, దానికన్నా పచ్చివిగానీ లేదా డ్రై రోస్ట్ చేసినవిగానీ తినడం ఆరోగ్యానికి చాలా బెటర్. ఎందుకంటే ఫ్రై చేయడం వల్ల అనవసరమైన ఫ్యాట్, సాల్ట్ యాడ్ అవుతాయి. ఇవన్నీ విన్నాక సహజంగానే ఓ ప్రశ్న వస్తుంది. మరి లాభాలు పొందుతూ నష్టపోకుండా ఉండాలంటే ఈ జీడిపప్పును తినడానికి సరైన పద్ధతేంటి, ఎలా తినాలి? రైట్, దీనికి సమాధానమే ఈ మ్యాజిక్ నంబర్. రోజుకి కేవలం 4 నుంచి 6 జీడిపప్పులు అంతే. ఈ మాత్రం తింటే చాలు, మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగని ఎక్స్ట్రా క్యాలరీల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదే పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఎన్ని తింటున్నామనేదే కాదు, ఎలా తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి జీడిపప్పుని తినడానికి కొన్ని గంటల ముందు నానపెట్టారనుకోండి, అప్పుడు పోషకాలు మన శరీరానికి ఇంకా ఈజీగా అందుతాయి, డైజెషన్ కూడా బాగుంటుంది. లేదంటే నేరుగా తినేయకుండా కూరల్లో, స్వీట్లలో లేదా స్మూతీలలో వేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతి. దీనివల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మరి ఎక్కువగా తినకుండా కంట్రోల్ కూడా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే, సరిగ్గా సరైన మోతాదులో తింటే జీడిపప్పు మన గుండెకి, మెదడుకి, ఎముకలకి, చర్మానికి అన్నింటికీ ఒక వరంలాంటిది. అయితే ఇక్కడ కండీషన్ ఒక్కటే, ఆ సరిగ్గా సరైన మోతాదులో తినడం. అప్పుడే దాని పూర్తి బెనిఫిట్స్ మనకు అందుతాయి. ఫైనల్గా చెప్పాలంటే, ఏ పోషకాహారానికైనా వర్తించే సూత్రమే ఇక్కడ కూడా, బ్యాలెన్స్. అదే అసలైన మంత్రం. మరి ఈ కొత్త సమాచారంతో మనం ఏం చెయ్యొచ్చు?
జీడిపప్పు లాంటి ఒక చిన్న విషయం గురించి ఇంత తెలుసుకోవడం మనం మొత్తం ఆరోగ్యం గురించి ఆలోచించి మనం తీసుకునే తర్వాత హెల్తీ స్టెప్కి ఎలా దారితీస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.